తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ వరంగల్లోని కొత్తవాడలో పర్యటించారు. కొత్తవాడలోని చేనేత సహకార సంఘాలను సందర్శించి చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్లో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కమిటీ ప్రతినిధి బృందం పర్యటించింది. వరంగల్ కొత్తవాడ చేనేత సహకార సంఘంను సందర్శించడానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు రాపోల్ వీరమోహన్ కు సంఘం అధ్యక్షులు మదనయ్య సాదర స్వాగతం పలికారు. అనంతరం సంఘంలోని చేనేత కార్మికుల మొగ్గాలను పరిశీలించి కార్మికుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంఘంలో నిల్వ ఉన్న వస్త్రాల వివరాలు అలాగే రోజువారీ కూలీ వేతనాలపై కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత వ్యవస్థపై అవలంబిస్తున్న తీరును ఖండిస్తూ ప్రభుత్వం తీసుకుని వచ్చిన టెండరింగ్ విధానంపై ధ్వజమెత్తారు. రైతు నేత అనేవి రెండు కళ్ళు లాంటివని, అలాంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తవాడ చేనేత కార్మికులపై టెండరింగ్ విధానం తీసుకొచ్చి వారి కడుపు కొడుతుందని మండిపడ్డారు. చేనేతలకు గండంగా మారిన టెండర్ విధానం అమలు చేస్తే జరిగే నష్టాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచించి టెండర్ విధానంను రద్దు చేసి పాత పద్ధతిలోనే కొత్తవాడ చేనేత నిల్వలను కొనుగోలు చేసి చేనేతకు అండగా ఉండాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను సంఘటితం చేసి పోరాటానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు చెరుకు మల్లయ్య, వేముల ఉమారాణి, గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు ఏల మహేష్ నేత, దాసరి సుధాకర్, మంత్రి కమలాకర్, చెన్నూరు విజయలక్ష్మి, ఆడపు నాగేష్, తురాయి రజని, మీడియా రాష్ట్ర కార్యదర్శి రాంపల్లి లింగమూర్తి, చేనేత సహకార సంఘ సభ్యులు, ప్రతినిధులు, కార్యకర్తలు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ, వరంగల్ జిల్లా కమిటీ ఆహ్వానం మేరకు వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి టెండర్ గందరగోళాన్ని వీక్షించడానికి, పరిశీలించడానికి జిల్లా కమిటీ ఆహ్వానం మేరకు ఈ మట్టేవాడ చేనేత సహకార సంఘాన్ని సందర్శనకు రావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్షులు ఆహ్వానం, వారి వివరాల ప్రకారం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం చేనేత రంగానికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రభుత్వం ఉదాసీన వైఖరితోని ముందుకు పోతా ఉన్నది. చేనేత కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ మరి చేనేత అన్యాయం చేసే రీతిలో చేనేత ఉత్పత్తులకు ఏవైతే కేటాయింపులు ఉన్నాయో వాటిని విస్మరించి ఈ చేనేత రంగాలను టెండర్ విధానంలోకి తీసుకొచ్చి చేనేత లేకుండా చేయడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసిస్తూ మరి ఈ టెండర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా నేను ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రథమంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు మరి రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అయితేనేమి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితేనేమి, మరి ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉత్పత్తి ఏదైతే లివరీ ఐటమ్ ఉందో వీరికి చాలా నష్టదాయకమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు మరి ఇక్కడి నుంచే, ఈ సంఘాల నుంచే గతంలో బెడ్షీట్స్ అయితేనేమి, కార్పెట్స్ అయితేనేమి, మరి అనేక రకాలుగా ఈ సంఘాల ఉత్పత్తులే హాస్టల్స్ సరఫరా చేసే విధానం ఉండేది నేటి వరకు. మరి ఇప్పుడు కొత్తగా మరి టెండర్ విధానాన్ని తీసుకొచ్చి ఈ కార్పెట్స్ అయితేనేమి, ఈ బెడ్షీట్స్ అయితేనేమి, మరి ఇక్కడి నుంచి ఇందులో చేనేత సహకార సంఘాల నుండి ఖరీదు చేయకుండా నేరుగా టెండర్ విధానాన్ని ప్రకటించి బయటి నుంచి కొనుగోలు చేసి హాస్టళ్లకు సప్లై చేయాలన్నటువంటి ఆలోచనని నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ మీరు టెండర్ విధానాన్నే ముందుకు తీసుకుపోయినట్లయితే దీని ప్రభావం వల్ల ఈ ఉమ్మడి 3 జిల్లాలకు చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. పూర్తిగా ఈ పరిశ్రమ కొలాప్స్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి గత 10 రోజుల నుంచి ఈ బర్నింగ్ ఇష్యూ నడుస్తుంటే మరి చాలామంది అధికార గణమైతేనేమి, పద్మశాలి సంఘాలు అయితేనేమి, మరి కార్మిక సంఘాలు అయితేనేమి క్షేత్రస్థాయిలో వీరి సంక్షేమం కొరకు మరి మేము అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నాం, మంత్రులను కలుస్తూ ఉన్నాం. అయినా కూడా
ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత ప్రభుత్వం నుంచి రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని తెలియజేస్తూ ఉన్నాను. మరి మొన్న మంత్రి గారిని కలిసిన సందర్భంలో మరి ఏదైతే టెండర్ విధానంలో ఈ కార్పెట్స్ బెడ్షీట్స్ అనే ఐటమ్ను తీసేపిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ ఇచ్చిన 2 రోజులకే నిన్న కొంతమంది చేనేత ప్రతినిధి బృందం మరి రాజ్యసభ సభ్యునటువంటి వేం నరేందర్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో మేము తప్పకుండా టెండర్ విధానంలో బెడ్షీట్స్ కార్పెట్స్ ఉంచుతాం, కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులని మేము మే 15 వరకు కొంటాం, తర్వాత అయ్యే ఉత్పత్తులకు మేము తర్వాత వచ్చే సంవత్సరానికి మేము ఆర్డర్స్ ఇస్తామన్న ఒక ఆలోచనను చెప్పడమే జరిగింది తప్ప టెండర్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పకపోవడం అనేది చాలా దారుణమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన దగ్గర పోయిన సందర్భంలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం చూసినట్లయితే మరి చేనేతకు తప్పకుండా టెండర్ గండాన్ని విధించి చేనేత ఉత్పత్తులకు కుదింపు చేయాలన్నటువంటి ఆలోచన మరి ఇన్ని సంవత్సరాల సంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ సహకార సంఘాల నుంచే ఈ ఉత్పత్తులను ఖరీదు చేసి హాస్టల్స్కు సప్లై చేస్తున్నప్పుడు మరి ఈరోజు ఇక్కడ టెండర్ విధానాన్ని తీసుకురావడంలో ఆంతర్యం ఏదందని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి మునుపటికి లేనటువంటి విధానాన్ని ఇప్పుడు తేవడంలో ఉద్దేశం ఏంటిది? అసలు చేనేత రంగాన్ని మీరు ఏ విధంగా చేయాలనుకుంటుర్రు? రాష్ట్రంలో ఇప్పటికే 14 సంవత్సరాల నుండి ఏ సహకార సంఘాలకు ఎన్నికలు లేక పూర్తిగా నిర్వీర్యమైనటువంటి సంఘాలని ఇంకా మీరు చేనేత సహకార సంఘాలనే పదాలు లేకుండా చేయడానికి మీరు ఒక పన్నాగంతో ముందుకు వస్తున్నారని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో మరి గత 2.5 సంవత్సరాల నుండి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదని చెప్పుకున్నా కానించి నేటి వరకు కూడా ఒక చేనేత మీద ఉన్నత స్థాయి సమీక్ష అనేది నేటి వరకు కూడా జరగకపోవడం, చేనేతలకు ఏం చేయాలన్న ఆలోచన చెప్పకపోవడం, మరి చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మేము కోరుతా ఉన్నాం, చేనేత సహకార సంఘాలని మీరు ఎన్నికలు పెట్టండి, టెస్కోని పునరుద్ధరించండి, మరి చేనేత సహకార సంఘాల క్యాష్ రేట్లు రద్దు చేసి కొత్తగా క్యాష్ రేట్లు ఇవ్వండి, సంఘాలను బలోపేతం చేయండి, రాష్ట్రంలో టెస్కో షోరూములను ప్రతి జిల్లాల్లోనే కాకుండా ఇతర రాష్ట్ర ముఖ్య పట్టణాల్లో కూడా ఏర్పాటు చేసినట్లయితే చేనేత కార్మికులకు చేతి నిండా పని కలుగుతుందని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు కూడా వాటి మీద శ్రద్ధ పెట్టకుండా మరి వారి తోచిన విధంగా ఏదో చేనేతలను పద్మశాలీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవాలని ఒక దురాలోచనతోని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని ప్రభుత్వం ఈరోజు పన్నాగం బండి ముందుకు వస్తున్నది. మీ ప్రభుత్వాన్ని ఈ రకంగా మేము ప్రశ్నిస్తున్నామన్న ఆలోచన కాకుండా మీరు ఇదే రకంగా ముందుకు పోయినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీలందరూ చేనేత కార్మికులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమవుతా ఉంది. మరి మేము ఏదో వీరు ఏం చేయలేరు అన్న ఆలోచనతో మీరు ఉంటే మీరు నిజంగా మీరు తప్పు చేస్తున్నట్లే మేము భావిస్తాం. మా ప్రతాపం ఏందో మీరు ముందు కూడా చూస్తారన్న ఆలోచన చెప్తా ఉన్నాం. మా పద్మశాలీలలో మా సంఘాలలో మీరు విభజించి పాలించాలనే ఆలోచనతో కొంతమందిని మీరు వర్గాలుగా ఏర్పాటు చేసుకొని మీరు కొంతమందిని దగ్గర పిలిపించుకొని కొన్ని ముచ్చట్లు చెప్పి కొంత ఆలోచనలు చెప్పి మా దాంట్లో మాకే వర్గాలుగా ఏర్పాటు చేసి వాళ్ళ సంఘాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి దురాలోచనను మానుకొని వెంటనే మీరు టెండర్ విధానాన్ని చేనేత రంగాన్ని అందులో నుంచి విస్మరించి చేనేత కార్మికులకు 365 రోజులు పని కల్పించే విధంగా మీరు నేతన్నకు భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు 365 చేనేత సహకార సంఘాలు ఉన్నవి. గత 14 సంవత్సరాల సంది ఎన్నికలు లేవు. మరి ఇలాంటి సందర్భంలో క్యాష్ క్రెడిట్స్ లేక అనేక భవనాలలో సంఘాల్లో ఫర్నిచర్ కూడా లేక చేతి నిండా పని లేక ఈరోజు కొన్ని సంఘాల్లో పేరుకుపోయినటువంటి వస్త్ర నిల్వలు అనేక ఉన్నప్పటికీ కూడా ఖరీదులు లేక వారికి మార్కెటింగ్ సౌకర్యం లేక చాలా ఇబ్బందుల పరిస్థితులు ఉన్నటువంటి ఈ సహకార వ్యవస్థను మీరు బలోపేతం చేయాల్సింది పోయి ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారంటే ఇది మీలో మీకు కొంత మరి అవగాహన లోపమా, అధికారులు చెప్పే విధానమా, మీరు ముఖ్యమంత్రి కొంతమంది నిన్న మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మరి ముఖ్యమంత్రికి సమాచారం లేదు, చేనేత మంత్రికి సమాచారం లేదు, కేవలం అధికార గణమే రూపకల్పన చేసి టెండర్ విధానంలోకి ఈ విధానాన్ని తీసుకొచ్చారనేది వినికిడి వినబడుతుంది. నిజంగా అదైతే మీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మీ పరిపాలనకు ఇది విఘాతమని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలియకుండా అధికార గణం ఈ రకమైనటువంటి టెండర్లను తీసుకురావడం వల్ల వారికి ఏం లాభం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
మరి అదేవిధంగా ఈరోజు చేనేత ఉత్పత్తులకు రాష్ట్రంలో విపరీతమైన డిమాండ్ ఉంది. విపరీతమైన అపూర్వమైన ఈ ప్రాచీన కళను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది, మీపై ఉంది. మరి ఇలాంటి వస్త్రాలను ఇంకా అభిమానించేవారు కస్టమర్స్ రాష్ట్రంలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారి కొరకు మన రాష్ట్రంలో నూతనంగా టెస్కో షోరూములను ప్రతి జిల్లా కేంద్రంలో ఇతర రాష్ట్ర ముఖ్య పట్టణాల్లో షాపింగ్ మాల్స్కు ధీటుగా ప్రైవేట్ షాపింగ్ మాల్స్కు ధీటుగా ఏర్పాటు చేసి వస్త్ర నిల్వలు నింపినట్లయితే తప్పకుండా చేనేత కార్మికులకు 365 రోజులు పని కలుగుతుంది. మా చేనేతకు మీరు ఇచ్చేది ఏం లేదు, ఈ షోరూములు ఏర్పాటు చేయండి. చేనేత కార్మికుల సంక్షేమానికి మీరు ఏదైతే పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేశారో, చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేశారో 2.5 సంవత్సరాల నుండి వాటికి కార్యవర్గం లేకుండా మీరు టెస్కోని నిర్వీర్యం చేసి ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మీరు వెంటనే చేనేత కార్పొరేషన్కు, పవర్లూమ్ కార్పొరేషన్కు 1000 కోట్లు బడ్జెట్ కేటాయించి చేనేత కార్మికులను ఆదుకోవాలని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి చాలా జిల్లాల్లో ముఖ్యంగా ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ టెండర్ విధానం పెద్దగా ప్రభావం పడదు. ఎందుకంటే అక్కడ చీరల ఉత్పత్తి కేంద్రం కాబట్టి లివరీ ఐటమ్ ఏదైతే తయారు చేసే వాళ్ళు ఉన్నారో ఈ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఏదైతే సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో ఉన్నాయో వీరికే ప్రభావం పడే అవకాశం ఉంది. అక్కడ చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగే విధానం ఉంది. కాబట్టి మీరు వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసుకొని యథావిధిగా మునుపటి విధానంలో ఉత్పత్తి అయినటువంటి బెడ్షీట్లనే అయితేనేమి, కార్పెట్లనే అయితేనేమి మీరు యథావిధిగా కొనుగోలు చేసి చేనేత కార్మికులకు పని కల్పించాలని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు అగమ్య గోచరంగా ఉన్నటువంటి చేనేత పరిశ్రమని మరి కాపాడాల్సిన బాధ్యత అనేక 10 రోజుల నుంచి చేనేత కార్మికులు మగ్గాలు బంద్ పెట్టి పస్తులుండే పరిస్థితి ఉన్నది. మరి టెండర్ విధానం అమలైతే మాకు పని దొరకదన్న ఆలోచనతో చేనేత కార్మికులు దీనావస్థలో ఉన్నారు. అలాంటి వారికి మీరు భరోసా కల్పించి వెంటనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఈరోజు పరిశీలన చేసిన తర్వాత మరి రాష్ట్ర కమిటీ మేము నిర్ణయం మేరకు ఈ చేనేత విధానం మీద మీరు పునరాలోచించకపోతే రేపటి నుంచి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి అన్ని జిల్లాల్లో మేము ఉధృతం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై చేనేత, జై పద్మశాలి, జై మార్కండే. పులిపాక మదనయ్య నా పేరు. ఈ సంఘం యొక్క పిఐసి అధ్యక్షుడిని. నేను చాలా కాలం నుంచి వెళ్ళి ఈ సంఘంలోనే నేను వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు ఉండబడే పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. ఈ టెండర్ విధానాన్ని ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయం చేసిందో దాన్ని మాత్రం మేము తట్టుకోలేకపోతాను. ఆ విషయాన్ని తెలిసినా కానీ వెళ్ళి మా కార్మికులందరూ బంద్ పెట్టి మొగ్గాలు బంద్ పెట్టి రోడ్డున పడ్డరు. చాలా బీభత్సంగా తయారై ఉన్నది. ఈ విషయంలో కూడా మా సాగులు కానీ పరిధి కాక కొంత మళ్ళీ తర్వాత నూలుకు మేము ఎన్హెచ్డిసి నూలు తీసుకొచ్చి ప్రొడక్షన్ చేసే విధానానికి కూడా మాకు ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేక ఈ విధానం లోపల ఇప్పుడు టెండర్ విధానాన్ని మాకు తీసుకొచ్చిన కారణంగా చాలా విషయాలు మాకు ఎదురయ్యి మేము బాధాకరంగా ఉన్నాము. అంత రోడ్ల పడే పరిస్థితి ఉన్నది. కార్మికులు మాకు ఈ పరిస్థితి లోపల ఇలాంటి విషయాన్ని టెండర్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి యథావిధిగా టెస్కోకు ఆర్డర్ ఇచ్చి మాతోటి పని చేయించుకోవాలని ఈ యొక్క సందర్భంలో కూడా మనవి చేస్తున్నాము. నాకు ఇది బాధాకరంగా ఉన్నది. నేను చాలా వరకు ఇబ్బందులు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. మాకు చాలా వికరాకంగా ఉన్నది. తిట్టు పండు అనేది 10 నెలల కాంచి వెళ్ళి ఏది వేయడం జరుగుతలేదు. వాళ్ళు వేసేది తర్వాత ఈ ఆసరా ఏది చేనేత నేతన్న భరోసా అనేది కూడా మాకు వేయడం జరుగుతలేదు. ఈ క్రమం లోపటినే దీన్ని కూడా రద్దు చేసే వరకు ఈ చేనేత కార్మికులందరూ రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. రేపు ఆకలి చావులకు కూడా గురయ్యే పద్ధతి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసుకొని యథావిధిగా మాకు ప్రొడక్షన్ టెస్కో ద్వారా కొని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెరుకు మల్లయ్య, ఎక్స్ఎంపీటీసీని, నెక్స్ట్ మన తెలంగాణ ఐక్యవేదికలో ఉపాధ్యక్షుడిని. ఈ యొక్క కమిటీ పక్షాన మనం ఈరోజు వరంగల్కు రావడం జరిగింది. ఈ యొక్క చేనేత మీదనే నేను ఎప్పుడైనా చేనేత మీద ఏ మీటింగ్లైనా చేనేత మీద కనీసం ఒక 20-30 ఏళ్ళ నుంచి దీని మీదనే లొల్లి చేయడం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తలేదని మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు పద్మశాలీలకు చేనేత కార్మికులకు చాలా బాగా చేస్తుందనే ఉద్దేశంతో అన్ని తెలంగాణ మొత్తంలో అన్ని నియోజకవర్గాలల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడ నిలబడితే అక్కడ మన చేనేత కార్మికులు చేనేత నాయకులు అందరూ కలిసి చేనేత ఓట్లన్నీ కూడా 20 లక్షల ఓట్లు ఉన్నా కానీ చేనేత మన కాన్స్టిట్యున్సీలలో ఏ క్యాస్ట్ నిలబడ్డా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఎవరు నిలబడ్డా మన నాయకుడు అని గెలిపించరు, మనకు మంచి చేస్తారనే ఉద్దేశంతో గెలిపించినాక కూడా ఏ నాయకుడు కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మండలిలో కానీ ఎవ్వరు కూడా చేనేత గురించి నోరు విప్పటం లేదు. ఎందుకనంటే మనకు నాయకులు లేరని వాళ్ళని గెలిపించినాం కాబట్టి మరి వాళ్ళు గెలిపించినప్పుడు వాళ్ళు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో చేనేత ఓట్లు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనం కోరటం జరిగింది. మేము కూడా మా మునుగోడు కాన్స్టిట్యున్సీలో కూడా రాజగోపాల్ని అడిగినాం, మీ ఓట్లు మీకు వేసినాం గెలిపించినాం, మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో దాన్ని రేజ్ చేయాలని ఆయనకు చెప్పినాం. తర్వాత నకరకాలు వీరేష్ అని చెప్పినాం, చాలామంది చెప్పినాం. కాబట్టి వాళ్ళు రాను ఏంటంటే ప్రభుత్వంలో వ్యవసాయం తర్వాత చేనేత అనేది కొండలక్ష్మణ్ బాబుజీ ఉన్న కానించి చెప్పుకొస్తారు. మరి వ్యవసాయం తర్వాత చేనేత అంటే వ్యవసాయానికి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంతమంది ఎన్ని కోట్లు 9,000 కోట్లు 9,000 కోట్లు మాఫ్ చేసిర్రు. కనీసం మేము చేయొద్దంటే లేవు. మరి చేనేత కార్మికులకు కనీసం 90 కోట్లు కూడా మాఫ్ చేసేందుకు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏడాదిన్నర కింద 39 కోట్లు మాఫ్ చేసేందుకు నేను ఒకటే సంతకంతో అన్నాడు. ఇలా ఏడాదిన్నర అయింది. అది ఇంతవరకు కూడా కొన్ని బ్యాంకులలో పడ్డది. ఆ 50,000 తీసుకున్న 50,000కు మీరు వడ్డీ కట్టుకోరు, మేము అసలు ఇస్తామని గవర్నమెంట్ అంటది. అంటే చేనేత కార్మికులు వీళ్ళకు ఓట్లు లేవా, 20 లక్షల ఓట్లు ఉన్నాయి, ఓట్లు లేవా, లేకపోతే వీళ్ళు చేతగానోళ్ళ, లేకపోతే వీళ్ళు తోటి ఏమి కాదనా ఉన్న 105 కోట్లను కూడా ఇవాళ టెండర్ పెట్టి టెండర్ని రద్దు చేస్తామనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. మరి వీళ్ళని కూడా మనం కూడా రేపు గవర్నమెంట్లు ఇప్పుడు తిప్పండి అన్నారు. సంవత్సరం అయిపోయింది కట్టబట్టి, దాంట్లో కనీసం 2 నెలలు వేసారు, ఇంకా 10 నెలలు పెండింగ్ ఉంది. మరి లాస్ట్కి అది కూడా ఎత్తేస్తారు. మేము కూడా ప్రభుత్వానికి బుద్ధి సిగ్గు లజ్జ ఉంటే చేనేత కార్మికులకు ఇవ్వడానికి అన్యాయం చేస్తే ఆడు పాపం తగిలిపోద్దని గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మేము అదే రేజ్ చేసినాం. అందుకే వాళ్ళు కూడా ప్రభుత్వం తీపోయింది. ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే పద్ధతి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నా కానీ చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతుంది. మేము గతంలో కూడా 1000 కోట్లు మాకు ప్రకటించాలన్నాం. 1000 కోట్లు కాదు కదా, 100 కోట్లు కూడా ప్రకటించలేదు. ఏదో 270 కోట్లు అని పెట్టారు. ఆ 270 కోట్లు కూడా అది దేనికి పెట్టిరో తెలుసలేదు. ఇవాళ దీన్ని 105 కోట్లు టెండర్ రద్దు చేసేదని తక్షణమే ఎంబడే దీన్ని రెన్యువల్ చేసి యథావిధంగా గతంలో ఎట్లుందో అట్లా చేయాలని మేము కోరుకుంటున్నాం. రెండోది కూడా మేము చేనేత కార్మికులు అనేది కాదు, మేము ఇప్పుడు మా మనలో ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, మంత్రులు లేరు కాబట్టి మేము బాధపడుతున్నాం. కాబట్టి మన కాన్స్టిట్యున్సీలలో కూడా రేపు మామిటి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. రేపు మనం కూడా ప్రతి ఏ ఎమ్మెల్యే మన కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యేని నిలదీసి మనం అడగాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మేము కూడా మీ ఓట్లు వేస్తున్నాం కాబట్టి మాకు ఏ సమస్య ఉన్నా మీరు అసెంబ్లీలో మాట్లాడతారా, మంత్రి గారితో మాట్లాడతారా, ముఖ్యమంత్రితో మాట్లాడతారా, మాకు మాట్లాడి మీరు పని చేయాలని ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వస్తే వాళ్ళని మనం నిలదీసి అడగాలి. సొసైటీలోకి ఎలక్షన్లు 13 సంవత్సరాలు ఎలక్షన్ లేక ఇవాళ ఎలక్షన్లు అంటారు, ఓటర్ లిస్ట్ తయారు చేయమంటారు. లాస్ట్కు ఓటర్ లిస్టు తయారైనాక కూడా ఓట్లు పెట్టమంటే బాగుండదు. ఖచ్చితంగా ఓట్లు పెట్టాలి, దాని ప్రొక్యూర్మెంట్ కావాలి, తర్వాత క్యాస్క్రేట్ కావాలి, తర్వాత బడ్జెట్ కావాలి, తర్వాత ఆప్కోలు కొనుగోలు చేయాలి. ఇవన్నీ సమస్యలు నేను కూడా 2 సార్లు అధ్యక్షం చేసిన సొసైటీకి చేసిన కాబట్టి అవసరం తెలుసు. చేయకపోతే మనకు తెలియదు. గతం వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 350 కోట్ల రూపాయలు ఒక సంతకంతో మాఫ్ చేసిండు. మరి ఇలా తెలంగాణ వస్తే తెలంగాణ దరిద్రానికి వచ్చిందా, లేకపోతే చేనేత కార్మికులకు శనికి వచ్చిందా మాకైతే అర్థమైతే లేదు. ఇవాళ ఏం చేయాలన్నా ఇలా బాధ చూస్తుంటే నల్గొండ బాధ చూస్తుంటే చీరలు తయారు చేస్తే కూడా కంట్రోల్ లేడు. బండ్లలో పెట్టుకొని, దుకాణాలు పెట్టుకొని, షాపులలో పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇలా మాకు 500 కాదు 1000 కోట్లు కేటాయించాలి తక్షణమే. దీని మీద రేవంత్ రెడ్డి స్పందించాలి, తుమ్మల నాగేశ్వరరావు స్పందించి ఎంబడే చేనేత కార్మికులకు ఏం అన్యాయం జరుగుతుంది అనేది వీళ్ళు రేపు దీన్ని రకంగా స్పందించాలి. మనోళ్ళు కూడా ఐక్యత ఉండాలి. 4 సంఘాలు కాకుండా ఒక్క సంఘంతో తయారయ్యి మనం కూడా దేనికంటే దానికి ఒకదే మనం బతలాడడం కాదు నా ఉద్దేశం. తిట్టడం నేర్చుకోవాలి. తిట్టిన వానికే పని అయింది. ఎవరింట్లైనా అది ఆ రోజులు వచ్చాయి. ఈ బతలాడిన వానికి పని కాబట్టి తిట్టాలి. ఏ ప్రభుత్వం ఉంటే మనకు అవసరం లేదు, ఎవడున్న అవసరం మనకు పని చేసిన లెక్క కావాలని నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎంతసేపు బతలాడుకుంటే 39 కోట్ల 36 సార్లు పాలు పోసారు రేవంత్ రెడ్డికి. ఆ పాలు పోయటం కాదు, 9,000 కోట్లు మాఫ్ చేస్తే ఒక సుక్క పాలు పోయలేదు. కొద్దిగానన్నా మనకు బుద్ధి ఉండాలి. ఎందుకు పోయాలని పాలు ఎవరి సొమ్మది? మన సొమ్మిచ్చేటందుకు కూడా అంత బాధపడకుండా 39 కోట్లకు 36 సార్లు మా జిల్లాలో నల్గొండ జిల్లాలో ఆ ఫోటో పెట్టి పాలు పోస్తుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. అంటే దేనికి చూస్తున్నారని ఇవాళ రైతులకు సస్తా 5 లక్షలు ఉన్నాయి. కనీసం మనకు ట్రిప్మెంట్లో ఉండి చనిపోతే కూడా 5 లక్షలు ఇచ్చే పరిస్థితులు అట్లా 30 మంది ఇప్పుడు ఇక్కడ నల్గొండ జిల్లా కానీ ఇక్కడ కూడా మరి కనీసం వాడు బతుకున్నప్పుడు బోధనలేకపోయినప్పుడు సచ్చినాక కూడా ఒక 5 లక్షలు ఇస్తే ఉన్న కుటుంబానికి అందుబాటులో ఉంటాయి కదా, అది కూడా లేదు. కాబట్టి నేను కూడా
పేపర్ వాళ్ళకి కానీ ఎవరే కానీ నాకున్న జనం మన రాజేంద్ర గారితో పెద్ద మనిషితో అధ్యక్షుల వారితో మీటింగ్ పెట్టించినాం. అయ్యాల కూడా 500 మంది వచ్చారు. అలా ఖచ్చితంగా కూడా మీ పార్లమెంట్లో కూడా ఏమైనా ఉంటే మాకు రాసేవని చెప్పారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఆవేదన ఎందుకుంటుందంటే 30 ఏళ్ళ నుంచి మార్పు లేదు చేనేత కార్మికులది. వ్యవసాయం తర్వాత చేనేత అనేది కొండలక్ష్మణ్ బాబుజీ మీటింగ్లలో కూడా మేము విన్నాం అన్నారు. కానీ అంతవరకు అయ్యాలు కూడా ఆయన చెప్పిండు ఏం లేదు మొగ్గనేసి బాలు రిక్షాన దొక్కుకోవాలి కానీ మొగ్గనేదని కొండలక్ష్మణ్ బాబుజీ ప్రతి స్పీచ్లో చెప్పేది. కానీ అది ఇప్పుడు నాకు గుర్తు వస్తుంది అనమాట. చేతనైనడం వేరే పనులు చేస్తుండు, చేతగానోడు ఇది పట్టుకొని కంకలాడుతున్నాడు. నేను ఏంటంటే ప్రభుత్వం ఎంబడే స్పందించి దీన్ని తక్షణమే 105 కోట్లది రెన్యువల్ చేసి తర్వాత బడ్జెట్ పెట్టి మాకు సంఘాలకు ఎలక్షన్లు పెట్టి దాని ప్రొక్యూర్మెంట్ పెట్టి తర్వాత క్యాష్ క్రేట్ పెట్టి ఇవన్నీ రెన్యువల్ చేయాలని చెప్తున్నాం. లేకపోతే ప్రభుత్వం కూడా ఉండదు, ఊసిపోతుందని ఈ యొక్క విలేకరుల సమావేశంలో ఈ సభ ముఖ్యంగా మా తెలంగాణ ఐక్యవేదిక నుంచి. ఎందుకంటే ఈరోజు పొద్దున్న 10 గంటలకు వచ్చి సాయంత్రం 5:30 వరకు కూడా మేము చేసే పనికి ఒక లాభం అనేది లేదు సార్. మా రెక్కలతోటి మేము పొద్దున్న దాకా చేసిన ఒక 200 కూలి కూడా పడట్లేదు. కాబట్టి మా చేనేత కార్మికులు మీరు గుర్తుంచి మా అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని, మాకు ఈరోజు ప్రతి ఒక్కటి ఆరోగ్యాలలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్. ప్రతి ఒక్కరు 45 సంవత్సరాల నుండి ఒక 60-70 సంవత్సరాల వరకు వృద్ధులు ఈ పని చేయగలుగుతున్నాము. ఇది కూడా మేము చేసుకుంటే బతికే వాళ్ళం. కాబట్టి మా కోరికను మీరు మన్నించి ఖచ్చితంగా మాకు చేనేతకు ఎప్పటికీ చేదోడు వాదోడుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మీరు రావడానికి కూడా మేము కొన్ని రోజులు కూడా మీ దాంట్లో పనిచేసినాం సార్. చాలా మీ గురించి మేము చాలా పోరాడినాం. మీరు వచ్చినందుకు మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ మీరు చేనేత వాళ్ళకి ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు సార్. మీరు ఆలోచించండి, మా చేనేత కార్మికులను గుర్తుంచుకోండి. నమస్తే సార్, జై తెలంగాణ. మళ్ళీ ముందు మమ్మల్ని మా చాలోళ్ళను పక్కకు పెట్టి వేరే రాజ్యానికి ఇస్తాడట. ఎట్లిస్తాడు? మేము చాలోళ్ళం కదా. కొత్తవాడ 80 ఏళ్ళు నేనున్నా. ఇప్పుడు 80 ఏళ్ళ కాంచి సంఘం నడుపుతుంది. 80 ఏళ్ళ కాంచి సంఘం నడుపుతుంది. మాకు చాలా పని కాబట్టి చేసుకుంటాను. వచ్చి మా చాలోళ్ళను పక్కకు పెడితే ఎక్కడ పోతాం మేము? కొత్తవాడ మంది దగ్గర ఉన్న పద్మశాలి కార్పొరేటర్ ఒక అతను ఉన్నాడు కదా, ఇంతవరకు ఏమైనా చేశారా? ఏం లేదు. సార్ ఈ ప్రభుత్వం వచ్చాక చాలా మారుతాయని మేము అనుకున్నాం. కానీ అప్పటి వరకు అంత దూరం మేము వెళ్ళలేకపోయినాం సార్. మాకు ఈ రోజు మాకు కోరిక పని చేతికండి సార్. పని కావాలి, కూలు పెరగాలి. టెండర్ వద్దు. మాకు అసలు కూళ్ళు కూడా పెంచాలి సార్. మాకు అన్ని అందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో గత 10 రోజులుగా ప్రభుత్వం చేనేతల మీద ఒక బ్రహ్మాస్త్రాన్ని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని వేసి చేనేత బతుకుల్లో అగమ్య గోచరమైనటువంటి జీవితాన్ని గత 10 రోజులుగా చూస్తూ ఉన్నారు. మరి చేనేత కార్మికులు మగ్గాలు బంద్ పెట్టి మరి దిక్కుతోచని స్థితిలో నేడు ఉన్నారు. చేనేతలకు గండంగా మారినటువంటి ఈ టెండర్ విధానాన్ని మీరు ఒక పెద్ద మనస్సుతోని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పక్షాన నేను రాష్ట్ర ప్రభుత్వానికి వినమ్రపూర్వకంగా వినతి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే మీరు ఈ టెండర్ విధానం ద్వారా ఈ లెవరీ ఐటమ్ను మీరు ఇతర ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తామని టెండర్ విధానాన్ని తీసుకురావడం వల్ల ఈ ఉమ్మడి వరంగల్ జిల్లానైతేనేమి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితేనేమి పూర్తిగా చేనేత పరిశ్రమ కొలాప్స్ అయ్యే దిశగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక పెద్ద మనస్సుతోని ఆలోచన చేయాలి. మరి మీకు ఈ మనస్సు బుద్ధి ఎవరు మార్చిర్రో ప్రభుత్వానికి వాళ్ళు చాలా దుర్మార్గులు. మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడని నాకు తెలుసు. ఆయన విధానం తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. అతనికి తెలియకుండానే ఈ చేనేత టెండర్ని అధికారుల ద్వారా ముందుకు తీసుకొచ్చారు అనే విషయాన్ని కూడా మేము గమనిస్తూ ఉన్నాం. మా పద్మశాలి వర్గీయులలో విభజించి పాలించాలనే ఒక దురాలోచనతోని ప్రభుత్వం నేడు కొంతమందిని దగ్గర పెట్టుకొని కొన్ని వర్గాలుగా విభజించి ఈ చేనేత టెండర్ను సమర్థించే విధంగా రాష్ట్రంలో ముందుకు తీసుకుపోతున్నారని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ మట్టేవాడ చేనేత సహకార సంఘాన్ని రాష్ట్ర కమిటీ పక్షాన ప్రతినిధి బృందం మేము పరిశీలన చేసినప్పుడు నిజంగా ఇక్కడ చాలా
హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు మేము గమనించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి 60 నుంచి 75 సంవత్సరాల వృద్ధాప్యం ఉన్నటువంటి మహిళలు మరి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పనిచేసినప్పటికీ కూడా రోజుకు వారికి 200 రూపాయల కూలి కూడా గిట్టడం లేదు. ఈరోజు మరి ఎక్కడనైనా సమాజంలో ఏ అడ్డ మీద కూలికి పోయినా కూడా ఆడ మనిషికి 900 రూపాయలు, మగ మనిషికి 1200 రూపాయలు దక్కుతున్నాయి. మరి అలాంటి పరిస్థితి ఈ చేనేతకు మరి మీరు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు. మీరు చేనేత విధానాన్నే పూర్తిగా సమర్థించి ముందుకు పోయినట్లయితే ఉన్నటువంటి చేనేత కార్మికులకు మీరు పని చేయించుకోండి. నెలకు వారికి 20,000 రూపాయల వేతనం ఇచ్చే విధంగా మీరు జీవో చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ వృద్ధులకు మీరు చేనేత వందల సంఖ్యలో లేని వృద్ధులకు చేనేత సహకార సంఘాల్లో పనిచేసినటువంటి వృద్ధులకు వేతనం రూపంగా నెలకు 20,000 రూపాయలు వేతనం ఇచ్చి మీరు పని చేయించుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదే విధానం మీరు కొనసాగిస్తే రాష్ట్రంలో ఇక రేపటి నుంచి మేము అన్ని జిల్లాల్లో కూడా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా పేరు రాపోలు వీరమోహన్. నేను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వేముల ఉమారాణి, చేనేత రాష్ట్ర ఉపాధ్యక్షురాలి. ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లా కొత్తవాడలో ఈ చేనేత సంఘంకి నేను ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఒక మహిళలు 60, 70, 50 నుంచి ఉన్న అన్ని సంవత్సరాలు ఉన్న మహిళలు వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది. వాళ్ళు చేసే పని కేవలం రోజుకు 150 రూపాయల నుంచి కేవలం 200 రూపాయల వరకు వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. ఇలాంటి ఈ టెండర్ని రేవంత్ రెడ్డి గారు 105 కోట్ల టెండర్ని రద్దు చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు కోట్లు సంపాదించుకునే స్థితిలో కూడా లేరు. కేవలం 200 కూలీని రద్దు చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. నేను ఈ చేనేత కార్యక్రమానికి రావడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన చేనేతని కాపాడుకునేది నా వంతుగా నేను కొట్లాడతాను. నిజంగా మహిళలందరం కలిసి ఎక్కడైతే రేవంత్ రెడ్డి రద్దు చేసిండో అదే రేవంత్ రెడ్డితో అదే టెండర్ని మళ్ళీ స్టార్ట్ చేసే విధంగా కొట్లాడడానికి నేను మహిళలందరినీ ఏకం చేసి ప్రతి జిల్లాని ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి పరిశ్రమని కాపాడుకుంటానని నేను మనవి చేస్తాను. టెండర్ విజయలక్ష్మి, చేనేత ఐక్యవేదికలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా మా అధ్యక్షులు వారు రాపోలు వీరమోహన్ గారు. ఎందుకంటే మహిళలందరినీ 33 జిల్లాల మహిళలందరినీ ఏకం చేయాలి, మన చేనేత పరిశ్రమ మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నేతన్నలు వెనకటి నుంచి మా తాతలు తండ్రులు మొగ్గాలు నేసేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆ పని గురించి మాకు ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ పెద్దలు గౌరవనీయులు అధ్యక్షుల వారు ప్రతి ఒక్క చోటుకు మహిళలు కూడా అన్నీ తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వరంగల్ జిల్లాకు కొత్తవాడకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాలు ఈ సెంటర్లో మేము ఉన్నాము. ఇక్కడ మహిళలు ఒక 45 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల వృద్ధుల వరకు వాళ్ళు మొగ్గాలు నేయడం కానీ కండెలు చుట్టడం కానీ ప్రతి ఒక్కటి నువ్వులకు సంబంధించిన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఈరోజు సీఎంగా కూర్చున్నారంటే మా పద్మశాలి ఆడబిడ్డలందరూ కూడా మీకోసం కష్టపడి మిమ్మల్ని నమ్మి మా కులస్తులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిమ్మల్ని ఈరోజు మేము గౌరవ మంత్రిగా మా ముందు మేము ఉంచుకున్నాం. కాబట్టి మీరు సగౌరవంగా మా మంత్రి గారు మాకు న్యాయం చేసిండు అని ఇప్పుడు ఎంతైతే బాధపడుతున్నారో చేనేత కార్మికులు, రేపు పొద్దున మిమ్మల్ని మళ్ళీ అదేవిధంగా వాళ్ళు మాకు కొంచెం ఒక ఇబ్బంది కలిగినా సరే మమ్మల్ని ఆలోచించి మాకు మంచి చేసిండు అని చెప్పేసి ముందు మీ పటాలు పెట్టి కాదు, మీ పాదాభివందనాలు వాళ్ళు చేసే విధంగా మీరు మంచి కార్యక్రమాలు చేపడతారని, ఈ చేనేత అన్నలకు చేదోడుగా ఉంటారని, వీరికి ఇవ్వాల్సిన పెన్షన్లు కావచ్చు, వీరికి ఇవ్వాల్సిన రేట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించి ముందుకు వెళ్తారని, చేనేత అన్నలకు చేదోడుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై పద్మశాలి, జై బీసీ, జై మార్కండే.